ఇలా వచ్చింది. దాంట్లో ఉన్న పిప్పంతా నలిగిపోయింది. ఇలా జ్యూస్ మొత్తం జార్లోనే ఒక పక్కన సపరేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లోకి ఇలా వంపేసుకుంటే చూడండి, ఇలా పక్క నుంచి వచ్చేస్తుంది కదా. మళ్ళీ వడపట్టే పని లేదు, ఎందుకంటే ఇది ఏమైనా ఉంటే మధ్యలో ఉండిపోతుంది. ఓకేనా అండి? చూడండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అదిగోండి, పిప్పు అంతా లోపల ఉండిపోయింది. ఈ చుట్టూ ఉన్నది జ్యూస్. ఓకేనా? ఇదిగోండి, ఇంత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ మిగతాది కూడా వేసుకొని చూద్దామండి. బాగుంది కదా అండి? ఇదిగోండి, అవి మొత్తం ఇదిగోండి ఖాళీ అయిపోయాయి మొత్తం ప్లేట్లోవి. ఈ నిమ్మరసం ఇలా పిండకండి, ఈ ఇత్తనాలు వెళ్తాయి కదా, అలా కాకుండా నిమ్మకాయ పిండుకునే దాంట్లో పిండండి. ఇదిగోండి, ఇలా గింజలు పడకుండా ఇలా పిండండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగా వచ్చింది కదా, వడపోయకుండా, శ్రమ లేకుండా. మీరు ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసి తెచ్చుకోండి. జ్యూస్ షార్ నేను మొన్నే తీసుకున్నాను. ఇది సపరేట్గా ఉన్నది, చాలా ఈజీగా ఉంది. ఉన్న పిప్పంతా లోపల ఉండిపోయింది. చక్క జ్యూస్ అంతా ఈ చుట్టూ వచ్చేసింది మనకి ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే, ఒక దానికి సరిపోయే గరిటి వాడు ఇవ్వడు. మనం ఇలా పెట్టుకొని వంపుకుంటే అసలు కొంచెం కూడా దిగదు. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.